వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజా ప్రతినిధులు బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో భేటీ అయింది. ఏపీలో కొనసాగుతున్న అనైతిక రాజకీయాలు, సీఎం చంద్రబాబు అవినీతి గురించి వారికి వివరించింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో పార్టీ నేతలతో కలిసి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. 30 కోట్ల నగదు, పదవులు వంటి ప్రలోభాలు ఎరవేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కోరుతూ జైట్లీకి 2 వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు అవినీతి భాగోతం, కుంభకోణాలపై ప్రచురించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఈ సందర్భంగా జైట్లీకి అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ బృందం ఢిల్లీలోని సిపిఐ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజాతో సమావేశమైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగిస్తేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందని స్పష్టం చేశారు. దేశంలో జరుగుతూ ఉన్న రాజకీయ పరిణామాల మీద ఈ వ్యవస్థలో మార్పులు తీసుకుని రావడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం, దీంట్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న స్పీకర్ గారి పరిధి, ఆయనకున్న పవర్స్ను ఈ యాంటీ డిఫెక్షన్ అన్నది స్పీకర్ గారి పరిధి నుంచి తీసేసి ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొని వస్తేనే ఈ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది, ఈ వ్యవస్థ బాగుపడే పరిస్థితి వస్తుంది. దీనికోసం కన్సెన్సస్ బిల్డప్ చేయడం కోసం, వ్యవస్థలో మార్పు తీసుకుని రావడం కోసం అన్ని పార్టీలను కలుస్తూ ఉన్నాం. చేతనైన కాడికి అపాయింట్మెంట్లు ఇచ్చిన ప్రతి పార్టీని కలుస్తూ ఉన్నాం. మంచి జరుగుతుందని ఆశిస్తాం. కోర్టుకు కూడా ఖచ్చితంగా పోతాం. కోర్టులో కూడా జరగవలసిన కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఈ రకంగా అనైతికంగా చేయబడ్డ ఈ కార్యక్రమాలను గట్టిగా వ్యతిరేకిస్తూ అన్ని కోణాల నుంచి కూడా యుద్ధం చేస్తాం. అనైతిక రాజకీయాలకు పార్టీ ఫిరాయింపులే పరాకాష్ఠ అని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన అంశమని చెప్పారు. పార్టీ నుంచి నిష్క్రమిస్తే ఆ పార్టీ ద్వారా సమకూరిన అన్ని పదవులను కోల్పోయినట్టేనని అభిప్రాయపడ్డారు. కానీ ఏపీలో అలా జరగడం లేదన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకుని అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా రాజా విమర్శించారు. Faction is an unethical thing. It is an immoral thing. If a person quits a party, he must quit everything. He must quit all elected positions also, or she must quit all elected positions. It's a fundamental moral position which we take as far as defection is concerned. వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలు, చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై మే 28 నుంచి జరగనున్న సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నట్లు రాజా వెల్లడించారు. చంద్రబాబు 1,34,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ఇచ్చిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంపై కూడా విస్తృతంగా చర్చిస్తామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమానికి సిపిఐ మద్దతు ఉంటుందని రాజా స్పష్టం చేశారు.